ఇప్పుడు మనం తయారు చేయే వంటకం మటన్ కీమా ఫ్రై. దానికి కావలసినవి మటన్ కీమా పావు కిలో, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా మనం మిక్సీ జార్లో 5 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మసాలా పొడి తయారవుతుంది. తర్వాత మనం స్టవ్ వెలిగించి కీమాను స్టవ్ మీద పెట్టి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ తగ్గించుకొని నీరు ఆవిరి అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా అయిన తరువాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఐదు గరిటెల ఆయిల్ పోసి కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కీమాను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి కలుపుకొని తగినంత ఉప్పు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ విధంగా మనం మటన్ కీమా ఫ్రై తయారు చేసుకోవచ్చు.